పంట కొనాలని రోడ్డెక్కిన రైతులు రంగు మారిన సోయాను తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలని డిమాండ్ చేస్తూ వందలాది రైతులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కాప్రి వద్ద జాతీయ రహదారిని ఇలా దిగ్బంధించారు. మొత్తానికి ఎక్కడికక్కడ అటు అసెంబ్లీలో చూస్తే ఆ కాంగ్రెస్కు ఊపిరాడని తెలియదు, ఇటు బయట కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ను ఊపిరాడనియకుండా రోజు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి ప్రజల ముందు చూపెడుతుంది ఈ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కావచ్చు. రంగు మారిన సోయాబీన్ని తేమతో సంబంధం లేకుండా, అంటే కొంత తడి ఉన్నదానో ఏదో వంకలు పెట్టి కొనరు కదా, అట్లా వంకలు చూపించకుండా బరాబర్ సోయాను కొనవలసిందే, పత్తిని కూడా కొనవలసిందే అని బీఆర్ఎస్ నాయకులు ఈ రైతుల పక్షాన నిలబడి జాతీయ రహదారిని దిగ్బంధించారు. కాబట్టి మరి ప్రభుత్వం కూడా రైతులను నష్టపరచకుండా రైతుల శ్రమను గుర్తించి వాళ్ళకు మద్దతు ధరతోటి ఆ సోయాబీన్ను పత్తిని రెండింటిని కొంటే బాగుంటుంది. ఇప్పుడు నమస్తే తెలంగాణనేమో వాతాలు పెట్టుకుంటూ వచ్చింది, వెలుగేమో వాటిని కవర్ చేసుకుంటూ వస్తుంది.